36 గాయన కీర్తనలు చదువుతున్నాను. భక్తిహీనుల హృదయంలో అతిక్రమమును దేశోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచు మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుకున్నది. నీ సత్య సంపత్యము అంతరిక్షము నంటుకున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము. నీ న్యాయ విధులు మహాకాలములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలో వారిని త్రాగించుచున్నావు. నీ యొక్క జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయముల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదములు నా మీదకి రానియుము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోడనీయుము. పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.